హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు న్యూమరాలజిస్ట్, హ్యాపీనెస్ కోచ్, మనీ పవర్ ఎక్స్పర్ట్ హర్ని వినుకొండ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, మనకు ఒక కోరిక నెరవేరాలి అనేసి అంటే అసలు యూనివర్స్ కి ఎలా అడగాలి, ఎలా యూనివర్స్ తో మనం కనెక్ట్ అయ్యాము అనేసి అసలు మనకి ఎలా తెలుస్తుంది? చాలా మందికి మనకసలు ఈ యూనివర్సల్ కాన్సెప్ట్‌లోకొచ్చాక మనం విశ్వానికి కనెక్ట్ అయ్యామా? కనెక్ట్ అవ్వలేదా? కనెక్ట్ అయితే అసలు ఏంటి? అనేది చాలా మందికి అర్థం కాకుండా ఉంటది. అనవసరమైన అపోహలు, భయాలు పెట్టుకుంటా ఉంటారు. హ్మ్. ఇందులో మన యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యామా? లేదా? అంటే అసలు యూనివర్స్ ఎప్పుడు కూడా మనతోటే, మన లోపలే, మన చుట్టూనే ఎప్పుడు పరిభ్రమిస్తూ ఉంటుంది. మొత్తం అంతా చైతన్యం మన ఈ లోపల, బయట ఉంది. అంటే చూడండి, మన లోపల పంచభూతాలున్నాయి. బయట కూడా పంచభూతాలు. అంటే ఈ శరీరం అనేది పంచభూతాలతోనే తయారైంది కదా! అవును. అలాగే యూనివర్స్‌లో కూడా పంచభూతాలు మిళితమై ఉంటది. అంటే మన శ్వాస ఎలా తీసుకుంటాం మనకు కనిపిస్తదా? లేదు. అలాగే భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఉన్నాము, యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నాము అని కూడా మనకు కనపడదు. కానీ మన ఫీలింగ్, మన భావనతోటే కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే మన భావనలు ఏదైతే ఉంటాయో మన నోటితో ఒకటి మాట్లాడినా, మన లోపల భావన సరైనదిగా ఉంటే ఆటోమేటిక్‌గా మనకు ఆ మంచి భావనే కలుగుతది. హ్మ్. యూనివర్స్‌కి కనెక్ట్ అవుతున్నామా లేదా అని తెలుసుకోవడానికి చూడండి. మీరెప్పుడైనా సరే బయటికెళ్ళంగానే మీకు ఈ కొత్త కాన్సెప్ట్‌లోకొచ్చినప్పుడు కొంతమందికి డౌట్స్ ఉంటాయి. హ్మ్. నేను కనెక్ట్ అయ్యానా? లేదా? నాకెలా ఎలా? అవును. కొన్ని నంబర్స్ రూపంలో కనిపిస్తాయి. అంటే ఓకే. ఫ్రీక్వెంట్‌గా అంటే ఏంజిల్ నంబర్స్ అంటాం. ఓకే. ఏంజిల్ నంబర్స్ అంటాం. ఆ ఏంజిల్ నంబర్స్ ఏంటి? 111 అని గాని, 222, 333, 555 అంటే ఏదైనా ఒక నంబరు 3 టైమ్స్, 4 టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటది. అది ఓకే. మనకి టెలిఫోన్ నంబర్స్ మీద కావచ్చు, బోర్డింగ్స్ మీద కావచ్చు, లేదంటే ఒక కార్ మీద కావచ్చు, టెలిఫోన్‌లో ఎక్కడో చోట మీకు కనిపిస్తా ఉంటాయి. ఇదొక ఓకే. సంకేతం. 2 మీకు ఎక్కడైనా మేఘాలు హ్మ్. అంటే లోపల మేఘాల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆకాశంలో కనిపించటము, మీకు ఓకే. తెలియకుండా డిఫరెంట్ రూపాలు కనిపించటం ఉంటది. ఓకే. ప్రకృతిలో మీకు తెలియకుండా బటర్‌ఫ్లైస్ ఎక్కడికెళ్ళినా కూడా మీకు మంచి మంచి బటర్‌ఫ్లైస్, కలర్‌ఫుల్ బటర్‌ఫ్లైస్ కనిపిస్తా ఉంటాయి. అంటే హ్మ్. మన యూనివర్స్ మనతోటే ఉందని గుర్తు చేయటానికి. ఓకే. ఇంకొకటి ఎక్కడికైనా ఎళ్ళినా కూడా పక్షులు ఇలా వెళ్తూ ఉంటాయి ఆకాశంలో. ఆ హ్మ్. పక్షులు ఎళ్తున్నప్పుడు కూడా ఒకేసారి చాలా పక్షులు. లేదు మనం నడుస్తున్నప్పుడు కింద పక్షికలు కనిపిస్తా ఉంటాయి. అంటే ఓకే. ఫెదర్స్. హ్మ్. ఇవన్నీ కూడా ఏంటంటే మనం యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నాము అని చెప్పడానికి సంకేతాలు. హ్మ్. మళ్ళీ ఈ నంబర్స్ కనిపించినప్పుడు ఈ నంబర్స్ ఏం చెప్తున్నాయని ఆలోచించకండి. అది కాన్సెప్ట్ ఇంకో దగ్గరొచ్చినప్పుడు ఓకే. ఆ నంబర్స్ ఏంటనేది మనం తీసుకుందాం. ఓకే. ఇలా కనెక్ట్ అవ్వంగానే మీకేదైనా పక్షులు కనిపించినా, లేదంటే మీకు ఏమన్నా మొక్కలు బాగా పూలతోటి కనిపించినా, మంచి మంచి కలలొస్తున్నా, మీకు మనీ ఫ్లో అవుతున్నట్టుగా ఏమైనా కలలొస్తున్నా గానీ, ఏదన్నా ఒక మంచి ప్రకృతిలో గడిపినట్టుగా కానీ, ఈ పక్షులు ఇలాంటియన్నీ కూడా మీరు ప్రకృతితో మమేకమైపోతున్నట్టుగా మీకు తెలుస్తున్నప్పుడు, మీరు ఇమ్మీడియేట్‌గా ఓకే. థాంక్ యూ. అంటే భగవంతుడు ఎప్పుడు నాతోనే ఉన్నాడు. యూనివర్స్ ఎప్పుడు నాతో కలిసే ఉందని మీరు ఫస్ట్ థాంక్ యూ చెప్పాలి. యూనివర్స్ ఓకే. కాన్సెప్ట్‌లో మనం ముందుకెళ్ళాలి చెయ్యాలంటే ఫస్ట్ కృతజ్ఞత ఉండాలి. ఓకే. అంటే కృతజ్ఞత అంటే ఏంటి? చాలామంది చెప్తారు. మన లైఫ్‌లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి తెలియని కాన్సెప్ట్ ఏంటంటే, కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని మనం అంటారు కానీ మనం ఎప్పుడు ఇనలేదు. అవును. చిన్నప్పటి నుంచి గూడా ఏంటంటే అది లేమి మీద ఉన్నంత ఫోకస్ ఉన్న దాని మీద ఉండదు. ఓకే. "వదిన నీ నీ దగ్గర ఏముంది చెప్పమంటే, నీ దగ్గర ఏముందో చెప్పవు గానీ, నీ దగ్గర ఏం లేదో దాని గురించి చెప్తావు." అంటే మన చుట్టూ ఎంత ఉన్నా కానీ ప్రతి మనిషికి సహజమైనది ఏంటంటే, మన దగ్గర ఏదైతే లేదో అది పొందే వరకు మనకి తృప్తి అనేది ఉండదు. హ్మ్. అందుకే ఫస్ట్ మనకున్న దానితో తృప్తి ఉండాలి. మనం ఉన్నదానికి కృతజ్ఞతా భావాన్ని ఉండాలి. ఉన్నంతలో సంతోషంగా ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మోర్ అట్రాక్ట్ చేయడానికి మన దగ్గర చాలా ఓకే. చాలా అవకాశాలొస్తాయి. ఇప్పుడు మన దగ్గర ఒక జాబ్ ఉంది. ఎగ్జాంపుల్. ఆ జాబ్‌ని ఉన్నదానికి థాంక్ యూ చెప్పకుండా కొత్త జాబ్ రావాలంటే రాదు. ఇప్పుడు చాలా ఓకే. మందికి ఒక మంచి జాబ్ పొందాలని, దాంట్లో నుంచి ఒక మంచి డ్రీమ్ జాబ్ కొంతమంది సాఫ్ట్‌వేర్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఏదైనా గానీ ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఏదో ఒక జాబ్ పొందాలనుకుంటారు. ఆ హ్మ్. జాబ్ పొందాలనుకున్నప్పుడు దానికి ఫస్టు చ కొంతమంది ఉన్న జాబ్‌ని అటెండర్ జాబ్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక పోస్ట్‌లో ఉన్నది కావచ్చు, నార్మల్ చిన్న చిన్న జాబ్ చేస్తున్నప్పుడు, ఆ జాబ్‌ని వాళ్ళు ఇష్టపడరు. చాలా భారంగా, కష్టంగా, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉంటారు. హ్మ్. అంటే ఇది అబ్బా! నా బతుకు ఎందుకురా బాబు ఇలా ఉంది. హ్మ్. నేనెందుకు ఇలాంటి జాబ్ చేస్తున్నాను? ఎందుకు ఇంత తక్కువలో ఉన్నాను? నాకంటే చూడు వాళ్ళందరూ ఎంత బాగున్నారో అని చాలా వరకు జెలసీ ఎళ్ళిపోతా ఉంటాం. హ్మ్. ఎప్పుడైతే యూనివర్సల్ కాన్సెప్ట్‌లో ముందుకెళ్ళాలనుకుంటున్నామో ఇక్కడ ఉండాల్సింది ఏంటి మెయిన్ పాయింట్ సంతృప్తి ఉండాలి, హ్మ్. సంతోషం ఉండాలి. ఎప్పుడైతే ఆనందంగా అంటే ఏదైతే ఉన్నామో దానన్నిటికి కూడా కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. అంటే మనం కలిగి ఉన్న పేరెంట్స్ కావచ్చు, వస్తువులు కావచ్చు, సంపద కావచ్చు, అవకాశాలు కావచ్చు, ఏదైతే మనం అనుభవిస్తున్నామో వాటన్నిటికి కూడా థాంక్‌ఫుల్‌గా ఉండాలి.
ఉండి ఆ తర్వాత ఏం కావాలో దాన్ని అడగాలి. ఇప్పుడు రోజు మన ఇంట్లో మన అమ్మ వంట చేస్తా ఉంటది. ప్రతిరోజు మనకి పొద్దున్నేస్తే నిరంతరం ఏమీ ఆశించకుండా అన్‌కండిషనల్‌గా మనకి పెట్టేది అమ్మ ఒకటే. హ్మ్. అమ్మ దగ్గరికెళ్ళి ఏది ఎన్ని సార్లు ఎన్నడిగినా కూడా వండి పెడతది. కానీ పెట్టిన ప్రతి దానికి వంక పెడుతున్నాం. ఇది బాలేదు, అది బాలేదు, ఇది వేస్ట్ అని. ఎంత చిరాకొస్తది మనకి. హ్మ్. అరే ఏది చేసినా తృప్తి లేదు. ఈడికి ఎలా పెట్టినా ఇలాగే అంటాడని చెప్పి ఏదంటే అది ఇచ్చేస్తదా? లేకపోతే ప్రేమగా వండి పెడతదా? మాక్సిమం వండి పెడతాకి చేస్తది. ఎంత చేసినా తృప్తి లేనప్పుడు ఏదో ఒకటి చేసి ఇచ్చేస్తది. పెట్టేస్తది. అదే అసలు ఏమీ బాగాలేదు. అబ్దుల్ కలాం గారు అంటారిక్కడ. హ్మ్. ఈ స్టోరీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి తృప్తి లేకుండా ప్రతి దాంట్లో వంకలెతికే వాళ్ళకి ఓకే. అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు రొట్టెలు చేస్తారంట. రొట్టెలు చేస్తే ఆ రొట్టె మాడిపోతది. వాళ్ళ నాన్నగారు వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు రొట్టె చాలా బాగుంది. చాలా మంచిగా రుచిగా ఉందని చెప్తారు. అంటే మాడిపోయింది బాలేదని చెప్పరు. హ్మ్. చాలా బావుంది. చాలా అద్భుతంగా ఉంది అని చెప్తారు. అప్పుడు వాళ్ళ అబ్దుల్ కలాం గారు అడుగుతారంట వాళ్ళ నాన్నగారిని. ఏంటండి ఇది నాన్న మరి మాడిపోయింది కదా! మాడిపోలేదని చెప్తే, నా అమ్మ ఇన్ని రోజుల నుంచి వంట చేస్తుంది. ఏదో ఈ రోజున ఆలోచనలో ఏదో అది బై మిస్టేక్ అయింది. మరి ఇన్ని రోజులు బాగున్నదానికి ఏ రోజైనా బాగుందని చెప్పామా? హ్మ్. బాగాలేదని ఒక్కదానికి ఎత్తి చూపిస్తున్నాం కదా! ఎంతమంది ప్రతిరోజు మన ఇళ్లల్లో బాగుందని ఎంతమందికి కాంప్లిమెంట్ ఇచ్చేస్తాం. ఒకళ్ళన్నా ఒక రోజైనా థాంక్ యూ చెప్పామా? చెప్పలేదు. హ్మ్. ఏదైతే బాలేదో దాన్ని మాత్రం చెప్తున్నాం. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎలా వస్తది? అప్పుడు ఆయన అది తెలుసుకుంటారు. అంటే మనం ఎంత ఏదైనా చేసినా కూడా దాన్ని వదిలేసి బాగున్న విషయాన్ని గనక చెప్తే అది హ్మ్. ఆటోమేటిక్‌గా మన దగ్గరికి అంతకు మోరొస్తదనమాట. ఓకే. అలాగే అమ్మకి ఎలా అయితే థాంక్ యూ చెప్పుతామో అంటే మనం ఏదైనా వంట విషయంలోనే ఇట్లా మనం ఇబ్బంది పడినప్పుడు యూనివర్స్ అనే అమ్మకి, ఓకే. తల్లికి మనం ఎన్నిచ్చినా కూడా లేదు, లేదు, లేదు అని చెప్తుంటే ఇంక భగవంతుడు ఎలా తృప్తిపరచగలుగుతారు? ఓకే. అంతేనా? హ్మ్. ఎప్పుడైతే మనకు ఉన్నదానికి థాంక్ యూ చెప్పామో, ఏదైతే కావాలో అది ఇంకా ఎక్కువ ఇస్తది. అదే అమ్మ దగ్గరికెళ్ళి, "అబ్బా! అమ్మ బాగా వండావమ్మ ఈ రోజున ఈ పచ్చడి సూపర్‌గా ఉందన్నావనుకో, రేపొద్దున బిర్యానీ అన్నా కూడా చేసి పెడతది." హ్మ్. అలాగే యూనివర్స్ కూడా మనకిచ్చిన ఈ రూ. 10కి థాంక్ యూ చెప్తే నీకు 10,00,000 రేపొద్దున ఇస్తది. ఓకే. అంటే తృప్తి ఉన్న చోట రూ. 10 ఒకటే, 10,00,000 ఒకటే. ఓకే. ఈ విశ్వ సంపదలో అనంతమైన సంపదుంది. మనకే మనం పరిమితులు పెట్టుకొని, మనమే మనకి లోటుగా చుట్టుకొని, మనకు గిరిగీసి కూర్చొని మన దగ్గర ఏమీ లేదు, నా దగ్గర అది లేదు, ఇది లేదు, ఇది లేదని బాధపడుతూ ఉంటాం. అందుకే ఉన్నదానికి థాంక్ యూ చెప్పాలి. ఇప్పుడు నేను ఇప్పుడు ఎందుకే జాబ్ ఎందుకు తీసుకున్నానంటే, నా చుట్టూ దగ్గరికొచ్చే క్లయింట్స్ చాలామంది ఏంటంటే, హ్మ్. జాబు ఉన్నదానికి థాంక్ యూ చెప్పకుండా, ఈ జాబ్, ఆ జాబ్‌కెళ్ళిపోయి వాళ్ళు నిరాశ నిస్పృహలకెళ్ళిపోతున్నారు. ఓకే. అంటే ఇక్కడ మెయిన్ ఉండాల్సింది తృప్తి, సంతోషం. ఓకే. ఎప్పుడైతే తృప్తి ఉంటదో, సంతోషం ఉంటదో మనం అనుకున్నది ఏదైనా సాధించగలుగుతాం. హ్మ్. అప్పుడు ఉన్న జాబ్ మార్చాలంటే మనం చేస్తున్న జాబ్‌కి ఏ జాబ్ అయినా సరే మనం బతకటానికి, ఉండటానికి ఆధారమైంది ఈ జాబ్ కాబట్టి దీనికి మనసా వాచా తిరగని శుద్ధిగా థాంక్ యూ చెప్పి దీనికి ఈ వచ్చిన జీతాన్ని మనం ఇంట్లో వాళ్ళకి అన్నీ చేస్తూ అంతా హ్యాపీగా ఉంటూ ఏదైతే కావాలో దానికి లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకొని హ్మ్. చెప్పాం గదా! మనం పాజిటివ్‌గా ఉండాలి. ఒక అఫర్మేషన్ ఫార్మ్ పెట్టాలి. దాన్ని ప్రతిరోజు మనం రైట్ చేస్తాం, ఫీల్ అవుతాం. అంటే ఓకే. నాకు పలానా కంపెనీలో పలానా సాలరీతో ఈ రోజున ఒక 10,000, 20,000 జాబ్ వస్తుందనుకోండి. లేదా ఒక 50,000 హ్మ్. ఆ జాబ్ ఉన్నదానికి ఇంకో రూ. 1,00,000 కావాలనుకుంటున్నాం. ఈ రూ. 50,000 ఉన్న జాబ్‌కి థాంక్ యూ చెప్పేసి చాలా మనసా వాచా తృప్తిగా ఉండి నెక్స్ట్ లెవెల్‌కి రీచ్ అవ్వటం. ఆ ఓకే. లెవెల్‌కి రీచ్ అవ్వాలంటే నాకు పలానా కంపెనీలో పలానా చోట రూ. 1,00,000 ఇన్‌కమ్ తోటి జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఓకే. అని మనం ఒక 21 టైమ్స్ రైట్ చేయాలి. హ్మ్. ఆ రైట్ చేసినప్పుడు ఒక 5 మినిట్స్ కళ్ళు మూసుకొని ఓకే. నీకు ఈ జాబ్ వస్తే ఆ రూ. 1,00,000 సాలరీతో ఏం చేస్తావు? ఓకే. అంటే మీ పిల్లల్ని ఎలా చూసుకుంటాం? మీ పేరెంట్స్‌ని ఎలా చూసుకుంటాం? ఆటిలతో ఏమేమి కొంటాము? హ్మ్. ఎలా ఉంటాం అనేది ఒక 5 నిమిషాలు మనం ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా హ్మ్. వాళ్ళకి ఈజీగా వర్కౌట్ అవుతది. ఇలా 21 డేస్ నుంచి 21 టైమ్స్ 21 డేస్ రెగ్యులర్‌గా చేస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా సరే ఈజీగా నెరవేరుతది. ఓకే. ఇలా చెయ్యాలంటే కావాల్సిందేంటంటే నమ్మకం ఉండాలి, ఓపిక కావాలి, ఆతృత పడకూడదు. ఓకే. ఏదైనా సరే పాజిటివ్ మైండ్ సెట్‌లోనే ఉండాలి. హ్మ్. ఇవి చేసినప్పుడే ఇది వర్కౌట్. ఓకే మ్యామ్. అసలు మన మన కోరికల్ని యూనివర్స్‌కి ఎలా చెప్పాలి? అసలు మనం విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉన్నామనేసి అసలు ఎలా తెలుస్తుంది అనేసి చాలా బాగా చెప్పారు మ్యామ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.